హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఓ స్వామీజీ దగ్గరికి ఒక అతను వచ్చాడు. స్వామి, ఆఫీస్లో నాకు రైవల్ ఉన్నాడు స్వామి, నన్ను పని చేసుకొని ఇవ్వడం లేదు. నాయన, రైవల్ అంటే అంతే నాయన, వైరల్ స్ప్రెడ్ అవుతుంది, రైవల్ స్ప్రెడ్ అవుతుంటే అడ్డుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడు? ఏదో ఒక సాకుతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు స్వామి. నువ్వు పట్టించుకోవద్దు, పట్టించుకోకపోతే పరిష్కారం ఎలా దొరుకుతుంది స్వామి? నీది కాని సమస్యని పరిష్కరించడం దేనికి నాయన? అంటే పరిష్కారం కూడా ఉంటే బాగుంటుంది కదా అని. నాయన, మనది కాని సమస్యని విడిచిపెడుతూ ముందలకు వెళ్ళడం అంటే తాడు కట్టుకుని కొండ దిగడం లాంటిది. నాతో పాటు తాడు కూడా రావాలి అంటే ఇద్దరూ కలిసి కింద పడతారు నాయన. కానీ స్వామి, పట్టించుకోకపోతే పిరుకోడాన్ని నింద వేస్తాడు స్వామి. వేసుకొని మనది కాని నింద బింది లాంటిది నాయన, అది వేసేవాళ్లు మొయ్యాలే గాని మనం కాదు. బాగా చెప్పారు స్వామి, ఇక్కడి నుంచి నా పని నేను చేసుకుంటాను. శుభమస్తు, వెళ్ళిరా నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకోసారి మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం.